తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ రచనారెడ్డి గారు ఉన్నారు. మేడం, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది అసలు ఈడీ హైదరాబాద్ వచ్చి కవితను ఎందుకు అరెస్ట్ చేసింది, ఎందుకు కస్టడీలో తీసుకున్నది, అసలు ఈ 100 కోట్ల వ్యవహారం ఏంటి, కట్టే కొట్టే తెచ్చే ఈ 3 ముక్కలు చెప్తారా? మూడు ముక్కల్లో కొంచెం కష్టం, దానికన్నా కొంచెం ఎక్కువ క్లుప్తంగా చెప్తాను. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ అనేది ఐ థింక్ ఆల్మోస్ట్ ఆగస్ట్ 2022లో బయటకు వచ్చింది. అయితే దాని తర్వాత సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెపరేట్లీ ఈ సేమ్ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ మీదనే ఈ రెండు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాయి. సో సిబిఐ అనేది సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటే మెయిన్ కేస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక స్కామ్ అయినా, ఇది ఇక్కడ ముడుపులు అందినాయా, కరప్షన్ అయిందా, ఎవరు ప్రాఫిట్ పొందిండ్రు, ఢిల్లీ లిక్కర్ పాలసీ అప్పుడున్న ఢిల్లీ లిక్కర్ పాలసీ వలన ఢిల్లీ గవర్నమెంట్కి ఎక్స్చెక్కర్కి ఎంత లాస్ అయింది. సో అదంతా సబ్స్టాంటివ్ ఒఫెన్స్ ఇస్ విత్ ద సిబిఐ. ఈ సబ్స్టాంటివ్ ఒఫెన్స్కి సంబంధించిన ముడుపులు అండ్ ఆ ముడుపులు మనీ లాండరింగ్ అంటే ఇస్త్రీ ఎలా అయినాయో, అంటే మనీ లాండర్ ఎలా అయినాయో, ఏ ద్వారా ఎవరు ఎక్కడి నుంచి ఈ ముడుపులు జనరేట్ అయినాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముడుపులను ఎలా ఇవ్వడం జరిగింది, ఈ ముడుపులు ఏమన్నా షెల్ కంపెనీస్ నుంచి గిట్లా ట్రాన్స్ఫర్ అయినాయా, దాన్ని ఎలా వాడుకోవడం జరిగింది. సో మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ మాత్రమే ఒక స్పెషలైజ్డ్ క్రిమినల్ లెజిస్లేషన్, దట్ ఈస్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అయితే కవిత సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన కేసు ఏమో ఉట్టి ఇన్వెస్టిగేషన్లో నేను మహిళను కాబట్టి ఇంటికే వచ్చి ఇన్వెస్టిగేట్ చేయాలి, నేను ఊకూకే ఈడీ ఆఫీస్లకు రాను, నళిని చిదంబరం కేసులో ఇంకో అలెజ్డ్ కరప్షన్ కేసులో కూడా మీరు ఆమెకు రిలీఫ్ ఇచ్చిండ్రు, మీరు నాకు కూడా అట్లనే ఇవ్వండి అని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజలకు, అంటే మన వ్యూవర్స్కి తెలవాల్సింది ఏంటంటే, ఈ ఆడవాళ్ళను ఇంటి దగ్గరనే ఇన్వెస్టిగేట్ చేయాలి, లేకపోతే మైనర్లను ఇంటి దగ్గరనే ఇన్వెస్టిగేట్ చేయాలి, లేకపోతే 6 గంటల ముందు ఆడవాళ్ళను అరెస్ట్ చేసేది ఉంటే 6 గంటల ముందే అరెస్ట్ చేయాలి. ఇదంతా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అది జనరల్ క్రిమినల్ లా అన్నమాట. దాని కిందనే ఇంప్లిమెంటబుల్, ఎగ్జిక్యూటబుల్ అవుతుంది. అది సిబిఐ చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేసింది. ఎందుకంటే మొన్న 10 months 1 year కింద కవితను పిలిచినప్పుడు ఆమెను విట్నెస్గానే పిలిచారు, కానీ కవిత నేను రాను, హసేమి రాను, మీరు ఇంటికే రండి అంటే ఇమీడియట్లీ సిబిఐ ఇంటికి వచ్చి ఆమె విట్నెస్ స్టేట్మెంట్ తీసుకున్నారు. కానీ మొన్ననే సిబిఐ ఆమెను ఫర్ ద ఫస్ట్ టైం అక్యూజ్ లాగా పరిగణించి కేసులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈడీ మాత్రము ఖచ్చితంగా ఆమెను వాళ్ళ ఆఫీసెస్కే పిలిచింది అండ్ అక్కడనే ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేట్ చేసింది. అయితే కవిత ఫైల్ చేసిన సుప్రీంకోర్టు కేసులో ఆమెకు ఎటువంటి మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఎటువంటి ఊరట లభించలేదు. ఈడీనే వాళ్ళ తరఫున ఉన్న వాళ్ళు ఈడీనే ఇంకా మొన్నటి దాకా ఒక అండర్టేకింగ్ ఇచ్చింది. ఏంటంటే మేము ఎటువంటి, అంటే ఆమెను ఇన్వెస్టిగేషన్కి ఏం పిలువము, ఈ మధ్య కాలంలో మీరు కేసు, అంటే ఈ కేసు నెక్స్ట్ హియరింగ్ వరకేం ఇన్వెస్టిగేషన్కి పిలువము అండ్ కోయర్సివ్ స్టెప్స్ కూడా ఆమెకు అగేన్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోము అన్నట్టు ఏదో అండర్టేకింగ్ ఇచ్చింది. సో సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి డైరెక్షన్ లేదు, మధ్యంతర ఉత్తర్వులు, ఊరట అటువంటి డైరెక్షన్ లేదు. సో ఈ ఈడీ ఇచ్చిన అండర్టేకింగ్ కూడా మొన్నటితో, అంటే కవిత అరెస్ట్ అయిన రోజుతో అది సమాప్తం అయిపోయింది. సో అందుకని ఇమీడియట్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 17 కింద సర్చ్ అండ్ సీజర్ వారెంట్ తీసుకొని వచ్చింది. సర్చ్ అండ్ సీజర్ అంటే మన తనిఖీలు, ఇల్లు అయినా లేకపోతే ఆఫీస్ అయినా, యువర్ ప్రెమైసెస్ సర్చ్
కాబడతాయి. సో ఆ సర్చ్ అండ్ సీజర్ వారెంట్తో పాటు ఆ సర్చ్ అండ్ సీజర్ ఒక ఐ థింక్ 2-3 అవర్స్ చేసిన తర్వాత ఆమెను సెక్షన్ 19 కింద అరెస్ట్ చేయడానికి సెక్షన్ 19 రెడ్ విత్ సెక్షన్ 3 and 4 కింద అరెస్ట్ వారెంట్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే సెక్షన్ 17 కింద మీరు ఖచ్చితంగా సర్చ్ చేయొచ్చు, ఏమన్నా దొరుకుంటే సీజ్ కూడా చేయొచ్చు. సెక్షన్ 19 ఏమో పవర్ ఆఫ్ అరెస్ట్, అంటే ఈడీ ఆఫీషియల్కి పవర్ ఆఫ్ అరెస్ట్ ఉంటుంది. ఆ అరెస్ట్ ఇండిపెండెంట్లీనైనా ఉంటుంది, ఏ టైంలో వాళ్ళకు ఎప్పుడు సస్పెక్ట్ని అరెస్ట్ చేయాలనుకుంటే కస్టడీలోకి తీసుకోవాలనుకుంటే అప్పుడైనా ఉంటుంది, లేకపోతే సర్చ్ అండ్ సీజర్లో ఏమన్నా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికినప్పుడు కూడా ఉంటుంది. సో ఆ సెక్షన్ 19 రెడ్ విత్ సెక్షన్ 3 and 4 కింద ఆమెను అరెస్ట్ వారెంట్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 4 స్పెసిఫికలీ దాంట్లో ఏం రాశారంటే అలిగేషన్ ఫౌండ్ టు హ్యావ్ లాండర్డ్ మనీ, అంటే గిల్టీ ఆఫ్ మనీ లాండరింగ్ అని అలిగేషన్, ఒక అభియోగం పెట్టిండ్రు అనమాట. దాని కిందనే ఆమెను రిమాండ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఇది ఇల్లీగల్ అరెస్ట్, మీరు అండర్టేకింగ్ ఇచ్చిండ్రు, ఇవి పనికిరావండి. అంటే చట్టంలో ఎలా ఉంటుందంటే ఒక ఆర్డర్ ఉంటే, ఒక డైరెక్షన్ ఉంటే, ఒక ఉత్తర్వులు ఉంటేనే ఆ ఉత్తర్వుల ప్రకారము మనమైనా లేకపోతే లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయినా నడుచుకోవాలి. సో సుప్రీంకోర్టు మీరు కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు డైరెక్షన్స్ ఇచ్చుంటే అవిటి, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీషియల్స్ అయినా, సిబిఐ అయినా, లేకపోతే ఇంకో ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంత కాంట్రవర్షియల్ ఇంపార్టెంట్ కేసులో వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ధిక్కరించడము లేకపోతే కంటెంప్ట్లో వెళ్ళే ధైర్యము చెయ్యరు. అండ్ రెగ్యులర్లీ కూడా వాళ్ళు చేయరు, ఎందుకంటే బికాజ్ ఆర్డర్స్ని వాళ్ళు ఇటువంటి కేసులు, ఇటువంటి ఆర్డర్లు కోర్టుకి వెళ్ళడం, ఇన్వెస్టిగేషన్ చేయడం వాళ్ళ రోజు చేసే పని. సో నాకు తెలిసి ఎటువంటి కంటెంప్ట్ జరగలేదు అండ్ ఎటువంటి ఇల్లీగల్ అరెస్ట్ కాదు. సరే మీరు ఇల్లీగల్ అరెస్టే అని అనుకుంటే నెక్స్ట్ డే జడ్జి, ఈడీ కోర్ట్ జడ్జి కూడా రిమాండ్ చేసి ఉండొద్దు కదా, ఎందుకంటే డైరెక్ట్లీ మీరు ఒక గవర్నమెంట్ ఆఫీషియల్స్ కంటెంప్ట్ చేసిండ్రని అనుకుందాం, కానీ ఈడీ కోర్ట్ మాత్రము సుప్రీంకోర్టు ఒక ఉన్నత న్యాయస్థానాల కింద హైరార్కీ, సుప్రీంకోర్ట్, హైకోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఈ మన స్పెషల్ కోర్ట్స్, ట్రయల్ కోర్ట్స్, ఇట్లా డైరెక్ట్ హైరార్కీలో ఉన్న జడ్జి ఎలాగా సుప్రీంకోర్టు దగ్గర ఏమైనా ఆర్డర్స్ ఉంటే లేకపోతే అండర్టేకింగ్ ఉంటే దాన్ని ధిక్కరించి లేకపోతే పక్క పెట్టేసి రిమాండ్లోకి ఇస్తారు. సో ఇట్స్ నాట్ పాసిబుల్. సో బికాజ్ దెర్ ఇస్ నో ఇంటరిమ్ ఆర్డర్, మధ్యంతర ఉత్తర్వులు లేనందువలన నిన్న నాకు తెలిసి సర్చ్ అండ్ సీజర్ వాళ్ళకు ఆల్రెడీ అప్రూవర్ల నుంచి స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ స్టేట్మెంట్స్తో పాటు నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ముడుపులు అందినయి, ఆమె డిజిటల్ ఎవిడెన్స్ని కొంచెం తారుమారు చేయడానికి ప్రయత్నించింది అని క్లియర్గా చెప్పుకుంటూనే వస్తుంది. సో దే హ్యావ్ ఎవిడెన్స్, అంటే క్లియర్ కాంక్రీట్ ఫిజికల్ ఎవిడెన్స్ అగేన్స్ట్ హర్. అందుకని నిన్న ఈ టైంలో ఒకవేళ కస్టడీ, అంటే ఒక ఇంపార్టెంట్ ఏ ఇన్వెస్టిగేషన్లోనైనా అరెస్ట్ చేయాలా వద్దా అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిస్క్రెషన్. దీంట్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పొలిటికల్ కేసు, నాన్ పొలిటికల్ కేసు అనేది ఏముండదు. ఆ డిస్క్రెషన్ రహిత్యా నిన్న ఈ కేసు ఒక ఇంపార్టెంట్ మలుపు తిరిగింది అని అనుకొని ఈ మనిషి కస్టడీ ఎంతగానో ఈ కేసు కోసం అవసరం అని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది.